ఓ కుంతి కుమార, ఈ యుద్ధంలో నువ్వు నీ మనస్సును జయించాలి. జయించలేకపోతే ఎలాంటి స్థితిని పొందుతావో తెలుసుకో. ఇది బాగా తెలిస్తేనే నువ్వు కృతార్థుడివి అవుతావు. సమస్త ప్రాణులు రాకపోకలు ఈ లోకంలో జరుగుతూనే ఉంటాయి అని బుద్ధితో నిశ్చయించుకో. తాత తండ్రులాగానే ప్రవర్తిస్తూ రాజ్యాన్ని చక్కగా పాలించు. నీకిప్పుడు కలిగిన దుఃఖం శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. నీకేమనిపిస్తుందంటే నువ్వు దుఃఖపడుతుంటే అందరూ సమాధానం చేయాలని. ఇదే పని నీకు, మా చేత కాదు. అందుకని దానిపై పోరాటం సాగించు. మనసులో ఉండే దాని దుఃఖం తీ. యోగంతో పరబ్రహ్మను తెలుసుకో. నీకంటే ముందరే ఈ లోకంలోకి జీవులు వస్తున్నారు. అంటే నీకంటి ముందరే వచ్చిపోతున్నారు కదా. దీనిని నీ తాతలు తండ్రులు కూడా చూశారు కదా, దుఃఖాన్ని అనుభవించారు కదా. అప్పుడు వారేం చేశారు? నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారా? మాటిమాటికి ఇదే నీ సభ. వచ్చిన వాళ్ళంతా ఏదో మామూలుగా అన్ని రాజ్యాల సంగతి మాట్లాడదామంటే వచ్చిన రాజులంతా నీకు సమాధానం చేస్తూ ఉండాలి. నీలాగా దుఃఖాన్ని అనుభవిస్తూ కూర్చున్నారు వాళ్ళంతా మీ తాతలు. అదే పనే. లేదా దుఃఖానికి మూల కారణం తెలుసుకొని గెలవటానికి ప్రయత్నించరా వాళ్ళంతా? దీన్ని గ్రహించు. గెలవటానికి ప్రయత్నించయా, లేయి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కోపం వచ్చేసింది కృష్ణుడికి, చాలైపోయింది అని అంటూ కొంచెం కోపంగా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 13వ అధ్యాయం. దీన్ని కామగీత అంటారు. ఇందులో కామం ఎంత ప్రభావం కలదో చెప్పబడింది. ఎక్కడెక్కడ ఉద్భవిస్తుందో, ఏమేమి చేస్తుందో చెప్పబడింది. అలాగే వివేకవంతుడు ఈ కామాన్ని తొలగించుకునే ఉపాయం కూడా చెప్పబడింది. దీన్ని మనం తెలుసుకుందాం. ఇది ముఖ్యం కదా. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, కేవలము రాజ్యము మొదలైన బాహ్య ధర్మాలను విడిచిపెట్టడం చేత సిద్ధి కలగదు. శరీరానికి సంబంధించిన ద్రవ్యాన్ని విడిచిపెట్టడం వల్ల సిద్ధి కలగవచ్చు, కలగకపోవచ్చు. బాహ్య పదార్థాలకు దూరంగా ఉండి శారీరక సుఖాలపైన ఆసక్తుడే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. అలాంటి వాడికి లభించే ధర్మం, సుఖం నిన్ను ద్వేషించే వారికి కలుగుగాక. నువ్వు బాహ్య పదార్థాలను ఇష్టపడటం లేదు, పోను నీకు శారీరక సుఖం మీద కూడా ఇష్టం లేదు. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు. ద్యక్షరస్తు భవేన్ మృత్యు, ద్యక్షరస్తు భవేన్ మృత్యు. త్రక్షరం బ్రహ్మ శాశ్వతం, త్రక్షరం బ్రహ్మ శాశ్వతం. మమేతి చ భవేన్ మృత్యు న మమేతి చ శాశ్వతం. మమ, నాది అనే 2 అక్షరాల మాట మృత్యువు కారణమవుతుందయ్యా. నమమ, నాది కాదు అనే 3 అక్షరాల మాట సనాతన బ్రహ్మప్రాప్తికి కారణమవుతుంది. దీన్ని గ్రహించు. మమకారమే మృత్యువు. దానిని త్యాగం చేయటం వల్లే అమృతత్వం, మోక్షం లభిస్తుంది. కనుక ఓ ధర్మరాజా, మృత్యువు, అమృతం అనే 2 కూడా ఎక్కడో లేవు, ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. అవి బయటకు కనిపించకుండా అందరి చేత పోరాటం చేయిస్తూ ఉంటాయి. అంటే ఒకడిని నావాడు అనుకొని ఇంకొకడిని పరాయి వాడని అనుకుంటే ఆ భావం యుద్ధానికి దారితీస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ జగత్తు ఉనికికి నాశనం లేదు అనే మాట సత్యం. అయితే మానవుడు ప్రాణుల శరీరాలను ఛేదిస్తాడు. అప్పుడు అహింసా ఫలాన్ని పొందుతాడు. చరాచర ప్రాణులతో నిండిన ఈ భూమండలాన్ని అంతా సంపాదించి కూడా దాని యందు మమకారం లేకపోతే అలాంటి వాడిని ఆ భూమి ఏమీ చేయలేదు. అంటే ఆ సంపద వల్ల అతడికి ఎలాంటి కీడు జరగదు. ఓ ధర్మరాజా, అలా కాకుండా అడవిలో ఉంటూ అడవిలో దొరికే వాటితోనే బ్రతుకుతూ ఆయా వస్తువులందు మమకారం కలిగి ఉంటే అతడు మృత్యువు నోట్లో పడినట్టే లెక్క. అంటే ఆశ ఉండకూడదు. ఓ రాజా, నువ్వు బయట ఉండే శత్రువుల స్వభావాన్ని చూడు, అలాగే లోపల ఉండే శత్రువుల స్వభావం చూడు, దాన్ని తెలుసుకో.
ఇవి మాయ అవటం వల్ల మిథ్య అని నిశ్చయించుకో. ఆ పదార్థాలను మమకార దృష్టితో చూడనివాడు మహాభయం నుంచి విముక్తుడవుతాడు. కోరికలేందు ఆసక్తుడైన ఉన్నవాడిని లోకులు మెచ్చుకోరు. కోరిక లేకుండా ఈ లోకంలో ఏ ప్రవర్తన ఉండదు. మనస్సు నుంచి అన్ని కోరికలు కలుగుతాయి. కోరికలు దుఃఖానికి కారణాలను తెలుసుకొని పండితులు వాటిని వదిలేస్తారు. యోగ్యులైన వారు అనేక జన్మల్లో చేసిన అభ్యాసం వల్ల యోగమే మోక్ష మార్గం అని తెలుసుకుంటారు. కోరికలను తొలగించుకుంటారు. ఈ విషయం తెలిసినవాడు దానం, వేదాధ్యయనం, తపస్సు, వైదిక కర్మలు, వ్రతాలు, యజ్ఞాలు, నియమాలు, ధ్యాన, యోగాలు కోరిక లేకుండా ఆచరిస్తాడు. అదే ధర్మం. అలా కాకుండా ఏ కొంచెం కోరికతో అయినా ఆచరిస్తే అది ధర్మం కాదు. నిజానికి కోరికలను అణుచుకోవటమే ధర్మం. అదే మోక్షాన్ని లభింపజేస్తుంది. ఓ ధర్మరాజా, ఈ విషయంలో పురాతన విషయాలు తెలిసిన పండితులు ఒక కథను చెబుతూ ఉంటారు. దానినే కామగీత అని పిలుస్తారు. దాన్ని నీకు చెబుతాను విను. పూర్వం కామం ఇలా చెప్పింది: మమకారం, యోగాభ్యాసం అనే నిజమైన ఉపాయాలు లేనివాడు నన్ను నాశనం చేయలేడు, నన్ను తొలగించుకోలేడు. కామాన్ని జయించటానికి ఇది రహస్యం. యోగాభ్యాసాన్ని చేసి వైరాగ్యాన్ని వృద్ధి చేసుకున్నవాడే కామాన్ని జయిస్తాడు, లేకపోతే జయించలేడు. ఎవరైనా కూడా నేను అస్త్రబలం కలవాడిని అనుకొని నన్ను నాశనం చేయాలని చూస్తే నేను అతడి అస్త్రబలంలో అహంకార రూపంగా ప్రకటమవుతాను. లేదా నానా విధాలైన దక్షిణలు ఇచ్చి నన్ను వివిధ యజ్ఞాలతో నాశనం చేయాలనే ప్రయత్నం చేస్తే ధర్మాత్ముడు ఉత్తమమైన జంగమ జాతిలో జన్మించినట్లుగా నేను అతడి చిత్తంలో మళ్ళీ జన్మిస్తాను. వేదాంతాలనే సాధనాల ఆధారంతో నిత్యము నన్ను నాశనం చేయాలని చూస్తే నేను స్థావర ప్రాణులలో జీవాత్మలాగా అతని మనస్సులో ప్రకటమవుతాను. సత్యాన్ని పాటించేవాడు ఎవడైనా నన్ను ధైర్యంతో నాశనం చేయాలని ప్రయత్నిస్తే నేను అతడికి తెలియలేనంతగా అతడి మనోభావాలతో కలిసిపోతాను. కఠోరమైన నియమాలను పాటించేవాడు నన్ను తపస్సుతో ధ్వంసం చేయాలని చూస్తే నేను అతడి తపస్సులోనే మళ్ళీ జన్మిస్తాను. ఇదంతా కామం చెబుతోంది. ఎవరైనా పండితుడు మోక్షాన్ని సహాయంగా తీసుకొని నన్ను నాశనం చేయాలని చూస్తే నేను అతడి మోక్ష కామన యందే ఉంటాను. ఆ మోక్షం కోరుకునే వాడిని చూసి నాట్యం చేస్తూ ఉంటాను, నవ్వుతూ ఉంటాను. ఆత్మ నిత్యముక్తమైనది కదా, దీన్ని తెలుసుకోకుండా మోక్షం ఎక్కడి నుంచో సిద్ధిస్తుంది అనుకొని తపస్సు మొదలైనవి చేసే అజ్ఞానాన్ని చూసి నేను గంతులు వేస్తాను, నవ్వుతూ ఉంటాను. అంటే మోక్ష విషయంలో కూడా కోరిక ఉండటం తప్పే. కనుక మిగతా వాటిలో కోరికలు విడిచిపెట్టినట్టు మోక్షంలో కూడా కోరికలను విడిచిపెట్టేయాలి. ఏ కోరికలు లేకుండా సాధన చేయాలి అని కామం చెప్పింది. కనుక ఓ ధర్మరాజా, నువ్వు కూడా వివిధ దక్షిణలు ఇస్తూ యజ్ఞాలు చేయి. వాటిలో కామాన్ని ధర్మంతో కలిపివేయి. అక్కడ నీ కామన సఫలమవుతుంది. కామాన్ని ధర్మ మార్గంలో ఉపయోగించు. అప్పుడు నీకు చక్కని ఫలం లభిస్తుంది. ఇక ఉత్తమ దక్షిణలు ఇస్తూ అశ్వమేధ యాగాన్ని చేయి. అలాగే ఇంకా ఇతర యజ్ఞాలను కూడా దక్షిణలు ఇచ్చి చక్కగా చేయి. అంతేగాని మరణించే బంధువులను గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు చెప్పుకుంటూ వాళ్ళ గుణగణాలు చెప్పుకుంటూ మాటిమాటికి బాధపడపు. యుద్ధరంగంలో మరణించిన వారిని నువ్వు మళ్ళీ మళ్ళీ చూడలేవు కదా. ఇక నువ్వు గొప్ప ధన సమృద్ధి, వస్తు సమృద్ధి, దక్షిణ సమృద్ధి గల మహాయజ్ఞాలను చెయ్యి. లోకంలో గొప్ప కీర్తిని పొందు. ధనం ఎక్కడి నుంచి వచ్చేది కూడా చెప్పేశాను. అప్పుడు నువ్వు ఉత్తమ గతిని పొందుతావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి పురుషార్థాలు. వీటిలో మొదటి 3 ధర్మానికి లోపడి ఉండాలి. అంటే 4వదైన మోక్షం లభిస్తుంది. ధర్మరాజా, ధర్మాన్ని ఆచరిస్తున్నాడు, దానితో రాజ్యం, అర్థం లభించింది. పాపం తొలగించుకోవాలి అనే కోరిక, కామం మిగిలి ఉంది. తర్వాత మోక్షం పొందాలనే కోరిక కూడా ఉంది.
దీనిని పరమాత్మ గమనించాడు. అందుకే కామగీతను ఉపదేశించాడు. కామాన్ని అంటే కోరికను ధర్మానికి జత చేయమని బోధించాడు. క్రమపద్ధతితో మోక్షార్హుడిని చేశాడు. దీనిని ప్రతి మానవుడు తెలుసుకొని ఆచరించి ధన్యుడు కావాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 14వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు: మహారాజా, బంధువులను కోల్పోయిన ధర్మరాజును ఎంతోమంది మహర్షులు చక్కని మాటలతో ఓదార్చారు. భగవంతుడైన శ్రీకృష్ణుడు, వ్యాస మహర్షి, దేవస్థానుడు, నారదుడు, భీముడు, నకులుడు, ద్రౌపది, సహదేవుడు, అర్జునుడు ఇంకా ఇతరులు శాస్త్ర పండితులు ధర్మరాజును ఓదార్చారు. అప్పుడు ధర్మరాజు దుఃఖాన్ని, మనస్సులోని బాధను విడిచిపెట్టాడు. తర్వాత దేవతలను, బంధువులను పూజించాడు. మరణించిన బంధువులందరికీ శాస్త్రంలో చెప్పినట్లుగా కర్మలన్నీ చేశాడు. ఈ భూమిని ధర్మంగా పాలించాడు. మనస్సు ప్రశాంతంగా ఉన్న తరువాత వ్యాస నారదులతోనూ ఇంకా ఇతరులతోనూ ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, మీరు వృద్ధులు, మునుశ్రేష్ఠులు. మీరందరూ ఇంతకుముందే నన్ను ఓదార్చారు. ఇప్పుడు నా మనస్సులో ఏ కొంచెం కూడా దుఃఖం లేదు. నాకు ధనం సమృద్ధిగా లభించింది. దానితో నేను దేవతలను పూజిస్తాను. మిమ్మల్ని అందరినీ ముందుంచుకొని వ్యాస మహర్షి చెప్పినట్లుగా హిమాలయ పర్వతం వద్ద గల ధనాన్ని యజ్ఞశాలకు తెస్తాను. ఓ తాత, ఇప్పుడు నీ రక్షణలో హిమాలయ పర్వతానికి వెళదాం. ఆ ప్రదేశంలో అనేక విచిత్రాలు ఉంటాయని విన్నాను. శ్రీకృష్ణుడు, నారదుడు, దేవస్థానుడు నాకు అనేక శుభ విషయాలు చెప్పారు. ఏదైనా గొప్ప దుఃఖం కలిగినప్పుడు ఎవడో ఒక అదృష్టవంతుడికే ఇలాంటి మంచి మనస్సు కలవారు, సాధు సత్పురుషులు అయిన గురువులు లభిస్తారు. అందుకే మీరు నాకు లభించారు అన్నాడు. తర్వాత మహర్షులందరూ కృష్ణార్జునుల అనుమతిని తీసుకొని అక్కడి నుంచి వెళుతున్నారు. అనంతరం ధర్మరాజు అక్కడే కొంతకాలం ఉన్నారు. శౌచకార్యాలతో వారికి కొంతకాలం అక్కడే గడిచింది కూడా. ధర్మరాజు ధృతరాష్ట్రుడితో కలిసి భీష్ముడు, కర్ణుడు మొదలైన కురువంశీయుల శ్రాద్ధ కార్యాలలో గొప్ప దానాలు చేశాడు. తర్వాత విప్రులకు సమృద్ధిగా ధనాన్ని దానం చేశాడు. ధృతరాష్ట్రుడిని ముందుంచుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ ధర్మరాజు ధృతరాష్ట్రుడిని ఓదార్చి సోదరులతో కలిసి రాజ్యాన్ని పాలించాడు. మను మహారాజులాగా, దశరథ రాముడిలాగా ధర్మరాజు భూమిని పాలించాడు. అతడి రాజ్యంలో అధర్మానికి చోటు లేదు. అంతా ధర్మమే నిండి ఉంది. ఎందుకంటే ధర్మరాజ, ప్రజలంతా ధర్మాన్నే ఇష్టపడ్డారు. ధర్మమందే ప్రీతి కలిగి ఉన్నారు. కృతయుగంలో లాగా ఆ ద్వాపర యుగంలోనూ అందరూ ధర్మాత్ములయ్యారు. కలియుగం సమీపిస్తుండగా కూడా ధర్మరాజు సోదరులతో కలిసి ధర్మాన్నే పాటించేలాగా చేశాడు. ధర్మరాజు యొక్క ధర్మపాలన చూసి మేగుడు ఉచితంగా, సమృద్ధిగా అని అర్థం. అవసరానికి తగినంతగా సకాలంలో వర్షించాడు. ధర్మపాలనకు లోకమంతా రోగం లేనిదయింది. ఎవరికి ఏ రోగాలు రాలేదు. ఎక్కడ ఆకలి దప్పిలు లేవు. మానవులకు మానసిక చింత లేదు. ఎవరికి చెడు వ్యసనాల యందు మనస్సు లగ్నం కాలేదు. అన్ని వర్ణాల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించారు. ధర్మం సత్యప్రధానంగా ఉంది. ధర్మరాజు ధర్మాసనంలో కూర్చొని స్త్రీలను, బాలులను, రోగులను, వృద్ధులను రక్షించాడు. అలాగే సత్పురుషులతో పూర్వం చక్కగా నిర్దేశించబడిన సమస్త వర్ణాశ్రమ ధర్మాలను రక్షించాడు. బ్రతుకు తెరువు లేని వారికి ఉద్యోగమిచ్చాడు. యజ్ఞయాగాదులు చేసేవారికి అవసరమైన వస్తు సామగ్రినిచ్చాడు. ఇలాంటి పనులెన్నో చేశాడు. ప్రజలందరూ ఇహలోకంలోనే సుఖించేలాగా చేశాడు. ఇక వారికి పరలోకం గురించి ధ్యాసే కలగలేదు, భయమూ కలగలేదు. ధర్మరాజు పాలనలో లోకమంతా స్వర్గంతో సమానమైపోయింది. స్వర్గలోకం కన్నా ఇహలోకంలోనే విశిష్టమైన సుఖం అందరికీ లభించింది. ధర్మరాజు రాజ్యంలో శ్రీలు, పతివ్రతలు, రూపవతులు, సదాచారాలు పాటించారు. వాళ్ళందరూ సదాచారాలను కూడా తమ తమ గుణాలతో తమకు సంబంధించిన వారికి సంతోషాన్ని కలిగించారు.
పురుషులు పుణ్య స్వభావం కలిగి ఉన్నారు. పుణ్యకార్యాలు చేయటంలో ఆసక్తి కలిగి ఉన్నారు. తమ తమ ధర్మాలను పాటిస్తూ సుఖంగా జీవించారు. వారెప్పుడూ ఇలాంటి చిన్న పాపకృత్యము చేయలేదు. ఎప్పటికి కూడా స్త్రీ పురుషులు అందరూ కూడా ఎప్పుడూ ప్రియాన్నే మాట్లాడారు. మోసాన్ని దరి చేయరనివ్వలేదు. అలసటను విడిచిపెట్టి నిర్మలమైన మనస్సు కలవారయ్యారు. ధర్మరాజు రాజ్యంలో ప్రజలందరూ బంగారు ఆభరణాలు, చక్కని వస్త్రాలు ధరించి తిరిగారు. సుగంధాలను పూసుకొని శోభించారు. విప్రులందరూ బ్రహ్మజ్ఞానులై అన్ని విషయాలలో సమర్థులై ఉన్నారు. శరీరం ముడతలు పడటం, తల నెరిసిపోవటం వంటి వార్ధక్య లక్షణాలు లేకుండా దీర్ఘకాలం సుఖంగా జీవించారు. ధర్మరాజు పాలనలో క్రూర మృగాలు, సర్పాలు, సరీసృపాలు ఏవి కూడా తమను తాము బాధించుకోలేదు. ఇతరులకు కూడా ఎప్పుడు బాధించలేదు. ఆవులు చక్కని తోక, ముఖం, ఉదరం కలిగి బాగా పాలిచ్చేవిగా ఉన్నాయి. అవి వ్యవసాయదారులను పీడించలేదు. మానవులు తమ సమయాన్ని ఊరికే వ్యర్థం చేసుకోకుండా పురుషార్థాలను సాధించటంలోనే మనసు పెట్టారు. వేదశాస్త్రాలలో చెప్పబడిన విషయాలను ఆచరించటంలోనే ఎప్పుడూ శ్రద్ధ కలిగి ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు. వృషభాలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి, మంచి స్వభావంతో సుఖంగా ఉన్నాయి. శబ్దస్పర్శలు అత్యంత మధురంగా ఉన్నాయి. రసం సుఖంగా ఉంది. రూపం చూడముచ్చటగా ఉంది. గంధం చక్కగా ఉంది. అందరి మనస్సులు ధర్మార్థ కామాలతో కూడి అంత సుఖంగా ఉన్నారు. మోక్షం పొందటానికి తగిన యోగ్యత కలవారై ఉన్నారు. చక్కని ఆహ్లాదం కలిగిస్తూ నిర్మలంగా ఉన్నాయి. వృక్షాలు ఫలపుష్పాలతో నిండుగా ఉన్నాయి. నీడనిస్తూ చక్కని స్పర్శను కలిగిస్తూ ఉన్నాయి. విషం లేనివై ఉన్నాయి. మంచి ఆకులు, బెరడు, మొలకలతో శోభిస్తూ ఉన్నాయి. అందరి పనులు అందరికీ అనుకూలంగా ఉన్నాయి. భూమి మీద ప్రాణులకు ఎటువంటి బాధ లేదు. ధర్మరాజు యొక్క సదాచారం అంతటా ప్రసరించటం చేత అంతటా శుభమే నెలకొంది. పాండవులందరూ చక్కని లక్షణాలతో ధర్మాన్ని ఆచరిస్తూ అన్నగారి మాటను పాటించారు. ప్రజలందరికీ మేలు చేసేవారయ్యారు. వారు సింహంతో సమానమైన వక్షస్థలం కలిగి ఉన్నారు. వారు క్రోధాన్ని జయించారు. తేజస్సు బలం కలిగి ఉన్నారు. పొడవైన చేతులు కలిగి ఉన్నారు. ఆ పాండవులు ఇంద్రియాలను జయించారు. దాన స్వభావం కలిగి ఉన్నారు. పాండవుల పాలనలో ఋతువులు అన్నీ తమ తమ ధర్మానుసారంగా లోకానికి మేలు చేశాయి. నక్షత్రాల్లో కలిసిన గ్రహాలు అందరికీ సుఖాన్ని కలిగించాయి. భూమి సస్యశ్యామలంగా శోభించింది. సమస్త రత్నాలను ప్రసాదించింది. కామధేనువులాగా వేల కొద్ది భోగాలనిచ్చింది. రాజులందరూ పూర్వం మనువు మొదలైన పెద్దవారు మానవులకు ఏర్పాటు చేసిన మర్యాదలను, వంశాచారాలను అతిక్రమించకుండా పాలన చేశారు. ధర్మరాజుకు సంతోషం కలిగించారు. వారు ధర్మాత్మలై విశేషంగా తమ వంశాన్ని వృద్ధి చేశారు. ఇలా ధర్మరాజు పాలనలో భూమిపైన రాజుల ప్రవృత్తి ధర్మబద్ధమైంది. ఆ రాజులను చూసిన లోకుల బుద్ధి కూడా ధర్మబద్ధమైంది. ప్రజలు రాజులనే అందరూ అనుసరించారు. ధర్మరాజు కృష్ణార్జునులతో రక్షింపబడుతూ ఇంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లుగా భారతదేశాన్ని పాలించాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.